హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. అయితే ఇక్కడ చాలామందికి ఇంట్లో పని ఒక వంతు అయితే ఈ దేవుడి సామాన్లతో కూడా మనకి ఇంకొక వంతు అనమాట. చాలామందికి కాదు, అందరి ఇళ్లల్లో కూడా ఈ దేవుని సామాన్లు తోమాలంటే దీనికి టైం కేటాయిస్తాము. ఇంట్లో పని అంతా చేసుకొని ఒక అరగంట సేపు కూర్చొని ఒక ఇటుక బెడ్ చెదగొట్టుకొని చిన్న చింతపండు లేకపోతే ఏదో పితాంబరం దీనికి సంబంధించినవి ఏవో పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు కూర్చొని పట్టి తోమితే కానీ ఇవి తెల్లగా రావు. అవునా? అంటే అరగంట ముప్పావు గంట దీని దగ్గరే మనకి టైం అన్నది వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ మరి తెల్లగా రావాలంటే ఏం చేయాలి? మరి తోమాలి కదా, తోమకుండా వస్తాయా? రావు కదా. అలా కాకుండా జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనం ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. అలా అనుకుంటే 5 నిమిషాల్లో అయిపోయే ఈ చిన్న చిట్కా ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. పని కూడా మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి బోల్ టైం అన్నది మనకి మిగులుతుంది. ఆ మిగిలిన టైంలో ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం గిన్నెలో వాటర్ అయితే తీసుకొని వేడి చేసుకోవాలి. ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో అవన్నీ ములిగేంత వరకు కూడా మనం వేడి నీళ్ళు అన్నవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని వాటిలో ఈ సామాన్లన్నీ కూడా వేసేసుకోవాలి. అవన్నీ కూడా ములగాలండి. ములిగితే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు తప్పకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ ఇంట్లో దేవుడి సామాన్లు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి పనంతా ఒక ఎత్తు అయితే ఈ దేవుని సామాన్లు తోమడం ఇంకొక ఎత్తు అయిపోతుంది. ఇంట్లో పనంతా అరగంటలో చేస్తాము, ఈ దేవుడి సామాన్ల దగ్గర మాత్రమే అరగంట సేపు కూర్చుంటాం గట్టిగా పట్టి తోమి తెల్లగా రావాలని. అయితే ఇక్కడ మొత్తం నిండేంత వరకు కూడా నీళ్ళు అయితే వేసుకోవాలండి. జాగ్రత్తగా ఉండండి, పొంగుతుంది, మేదకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నిండా వేసేసుకున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో మనం కలిపే ఈ రెండు సూపర్గా పనిచేస్తాయి. ఇది వచ్చి నిమ్మప్పు అండి. ఒక 5 రూపీస్ ఇమ్మంటే కిరాణా షాప్లో ఏ షాప్లోనైనా దొరుకుతుంది, మీ ఇంటి దగ్గర ఏ షాప్లోనైనా దొరుకుతుంది. నిమ్మప్పు అని అడగాలి. ఇదేమో బేకింగ్ సోడా, మనందరికీ తెలిసిందే బేకింగ్ సోడా నిమ్మప్పు. వెళ్ళి ఇది ఒక 5 రూపీస్దే, అది ఒక 5 రూపీస్ తెచ్చుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం నీళ్ళల్లో వేసుకుంటూ ఉండాలి. లేదు అంటే అది పొంగుతుంది కదా, గ్యాస్ కదా అందులో, అది బేకింగ్ సోడా పొంగుతుంది, నిమ్మప్పు కూడా పొంగుతుంది. కాబట్టి స్లోగా వేసుకోండి. నన్ను అడిగితే నేను ఇంత చిన్న గిన్నెలో పెట్టాను కదా, మీరు అలా పెట్టకండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకొని లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో ఈ సామాన్లన్నీ ములిగేటట్టు వేసుకోండి. నాకులాగా ఇంత చిన్న పిసినారితనంగా ఇంత చిన్న దాంట్లో వేసుకున్నారనుకోండి, చూడండి ఇప్పుడు ఏమవుతుందో, నాకు మొత్తం వాటర్ అంతా పొంగిపోయింది. అదే ఎంత కాస్తుంది, ప్లేస్ తక్కువ. నిమ్మప్పు బేకింగ్ సోడా 2 వాటర్లో అయితే వేసుకొని వదిలేసేయాలి. ఎంతసేపు? అవి తెల్లవారు లేవగానే మనం ఈ పని చేసుకొని ఇంట్లో పనంతా చేసే లోపల అది బాగా లోపల ఉన్న మురికంతా తినేసి ఆ బేకింగ్ సోడా నిమ్మప్పు తెల్లగా వచ్చేస్తాయి, మురికంతా పోతుందన్నమాట. అర్థమైంది కదా. మీరు ఇంకొక మాట, ఇది నైట్ టైం చేసుకొని ఉదయానికి తోముకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నీళ్ళు ఎంతవరకు అయితే ములిగాయో అంతవరకు తెల్లగా ఉన్నాయి. ఇది తీయలేకపోతున్నాను, నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా, అందుకు. చూసారా, ఇటువైపు తెల్లగా ఉంది. ఎక్కడ నీళ్ళు బాగా ములిగిన చోటల్లా తెల్లగా వచ్చేసింది. ఇంకా నాకు తోముకునే పనే లేదు అసలు. ఇటువైపు మాత్రం కొంచెం మరకగా ఉంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. నిమ్మప్పు బేకింగ్ సోడా సూపర్గా పనిచేస్తుందండి. కొంచెం ఇలా నీళ్ళల్లో వేసేసి, అవి వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే మనం పని చేసుకునే లోపల దాని పని దాని అవుతుంది, మన పని మనకు అవుతుంది. చూసారా ఎలా ఉందో. చిన్న ఇటువైపు అంటే తడవలేదు కదా, ఇది ములగలేదు కాబట్టి అది అలా ఉంది. ఇటు సైడ్ అంతా ములిగింది కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం కొంచెం సరపు లేకపోతే మనం గిన్నెలు తోముకునేది ఏదో ఒక సబ్బు ఉంటుంది కదా, దాంతో మనం తోమేసుకోవడమే. కొంతసేపు పోయిన తర్వాత తీసేసుకొని మనం గిన్నెలు తోముకుంది ఏదైనా సబ్బో లేకపోతే లిక్విడో ఏదో ఒకటి పెట్టేసి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. మనం పట్టి తోమాల్సిన అవసరం ఏమీ లేదు. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కూడా పట్టదండి. నీళ్ళల్లో వేసేసి వదిలేయడం మాత్రమే మన టైము. ఆ టైంలో మనం ఇంట్లో ఏ పనైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది నైట్ టైం పెట్టుకున్నారనుకోండి, పడుకునే ముందు దేవుడి సామాన్లన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని నేను చెప్పినట్టుగా బేకింగ్ సోడా నిమ్మప్పు 2 వేసేసి వదిలేశారనుకోండి, ఉదయానికి ఇలా తోమే పని కూడా ఉండదు.
వాటర్తో జస్ట్ ఇలా చేయి ఇలా అనేసి కడిగేస్తే అయిపోద్ది అనమాట. అప్పటికప్పుడు అనుకుంటే ఇలా జస్ట్ ఇలా తోముకుంటే పైన ఏమైనా చిన్న చిన్న జిడ్డో మురుకో ఉంటే పోతుంది కదా అని తోముతున్నాను అంతే. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది రిజల్ట్ అన్నది. ట్రై చేయకుండా అయితే మీకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా, నిమ్మప్పు వేడి నీళ్ళల్లో వేసేసి ముంచడమే అంతే. చాలా ఈజీ అండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు తోమిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ చూసారు కదా లోపల ఎలా ఉంది ఈ చెంబు, కానీ మొత్తం తోమిన తర్వాత చూడండి ఎంత బాగుందో. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా చివరికి రిజల్ట్ ఇలా ఉంది. ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగా పనిచేసి. ఈ చెంబు ఫస్ట్ మీకు చూపించినప్పుడు ఎలా ఉందండి, పైనంతా నలుపు అయిపోయి ఉంది. ఇప్పుడు చూసారా ఎలా ఉందో. లోపల అంటారా, ఆ లోపల వాటర్ పెట్టి గుమ్మం దగ్గర పెట్టడం వల్ల అది అలా అయిందనమాట అంతే. అంత మాత్రాన్ని ఇంకేమీ కాదు. నాకైతే భలే నచ్చింది అండి. చాలా బేగా పని అయిపోయింది. తెల్లవారు లేచినప్పుడు పెట్టుకున్నాను. ఇంట్లో పని అంతా చేసే లోపల దాని పని అది అయ్యింది వేడి నీటిల్లోని. ఈ లోపల పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసి 2 నిమిషాలు ఇలా తోమితే అయిపోయి. ఎంత బాగా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. నాకైతే భలే నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసారా ఎంత బాగుందో, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 5 రూపీస్ నిమ్మప్పు, 5 రూపీస్ బేకింగ్ సోడా అంతే, కొన్ని వేడి నీళ్ళు. చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో. గంటల కొద్దీ కూర్చొని తోమినా అలానే వస్తుంది. జస్ట్ ఈ రెండుకు యూజ్ చేసి మనం ఈ ట్రిక్ యూజ్ చేసినా కూడా అవి అలానే వస్తాయి.